కాటపల్లిని కాలుష్యం నుండి కాపాడుకుందాం. కాటపల్లిని కాలుష్యం నుండి వర్ధిల్లాలి కాటపల్లి ప్రజల ఐక్యత. వర్ధిల్లాలి కాటపల్లి ప్రజల ఐక్యత. గత సంవత్సర కాలం నుంచి కంపెనీలని మూసివేయడానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసిన తర్వాత సంవత్సరం కాలం తర్వాత మనకు అనుకోని అతిథిగా అనుకోని మనని కాపాని కొన్ని సందర్భాలు చెప్తుంటారు. దైవమే వచ్చి నిన్ను కాపాడిందేమో అని చెప్పేసి ఆ దైవ రూపంలో సుభాష్ అన్న గారు వచ్చి ఈ అనేక రకాలుగా ఏం చేస్తే ఈ పని అయిపోతుంది అని చెప్పేసి తను ఊర్లో లేకపోయినా లండన్లో ఉన్న నాకు తెలిసి ఇప్పుడు అన్నతో నేను కాంటాక్ట్ అయ్యి 60 రోజులు అవుతుంది. ఈ 60 రోజులలో ఒక 3 రోజులు ఏమో నేను మాట్లాడుకుంటున్నా అంతే. మిగతా 55 రోజులు పొద్దున రాత్రి ఏం చేయాలి, ఏం చేస్తుండు, అతను ఎట్లా చేస్తుండు అని చెప్పేసి ఎంత కష్టపడి అంటే తన సొంత పని గురించి కూడా ఇట్లా కష్టపడే వ్యక్తులు మనకు చాలా అరుదు. ఇంత కష్టపడి ఈరోజు ఈ ఫలితం సాధించినందుకు అన్నకు, అదేవిధంగా దీనికి పూర్తి సపోర్టుగా బాసటగా నిలిచినటువంటి తొలివెలుగు రగన్నకు, రగన్న వచ్చిన తర్వాత ఈ సమస్య ఎక్కడైనా మాకు వెళ్ళినప్పుడు మీది ఏ ఊరు అంటే కాటపల్లి అంటే, అరే కాటపల్లి కదా కాటపల్లి అంటే టైర్ల కంపెనీ కదా అని చెప్పేసి సమస్య మొత్తం ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు తెలియజేశారు. అదేవిధంగా పృథ్వీరాజ్ అన్న కానీ వారు వచ్చి ఎట్లాంటి భయం లేకుండా తన స్వచ్ఛమైనటువంటి సందేశాన్ని ఇచ్చిపోయి ఇక్కడ మొత్తం ప్రజలు ఏకతాటిపై వచ్చేటట్టు తన ఆఫీసర్లు కూడా భయపడి అసలు ఇక్కడేమో జరుగుతట్టుందనే ఉద్దేశంలో పాశం సార్ కానీ పృథ్వీరాజ్ సార్ మాటలు కానీ మాకు ఇలా క్లోజ్ కావడానికి ఉపయోగపడ్డాయి. అదేవిధంగా సంవత్సర కాలం నుంచి వేదిక మీద ఉన్న వాళ్ళే కాదు, వేదిక ముందు ఉన్న వాళ్ళు చాలా మంది కూడా అనేక రకమైనటువంటి ధర్నాలకు వచ్చారు. అది వచ్చారు ఇక్కడ పేర్లు చెప్పాలంటే చాలా మంది ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు మధు కానీ వెంకటేష్ కానీ అనేక మంది ఇట్లా ఒక్కొక్కరి పేరు చెప్పాయి 50 మంది. కాకపోతే కంపెనీ ప్రారంభం కాలేదు అని చెప్పేసి మా మీద కేసులు ఎఫ్ఐఆర్ పెట్టి కూడా మా మీద 9 నెలలు అవుతుంది ఇప్పటి వరకు మా మీద ఎఫ్ఐఆర్ పెట్టిందని మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు. దొంగతనంగా బైండ్ ఓవర్ పేపర్లలో ఒక పేపర్ పెట్టి నోటీస్ ఇచ్చినట్టు మొన్న పోలీస్ స్టేషన్ పోతే నువ్వు సైన్ పెట్టినావు కదా అని చెప్తారు. మాకు ఆ రోజు చూపించిన పేపర్ ఏంటంటే బైండ్ ఓవర్ పేపర్ మాత్రమే ఆ రోజు చూపించారు. అంటే ఎన్ని రకాలుగా వాళ్ళు జాగ్రత్త పడి కంపెనీని రన్ చేసుకోవాలో అన్ని విధాలుగా జాగ్రత్త పడి మమ్మల్ని అందరినీ కూడా కేసులతో ఒక రకమైన అలజడి సృష్టించి అక్కడ పోకుండా చేశారు. అయినా చివరగా సుభాష్ అన్న వచ్చిన తర్వాత ఇది మరింత పటిష్టమై రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య మొత్తం వెళ్ళి ఈనాడు ముగింపు పలికింది అంటే చాలా సంతోషం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సరే ఈ కంపెనీ మళ్ళీ స్టార్ట్ కావచ్చు అనే ఒక చిన్న అనుమానం కూడా ఉంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా కంపెనీ మళ్ళీ ప్రారంభమైతే గ్రామ ప్రజలు మొత్తం కూడా పార్టీలు మతాలు కులాలు అనేవి పక్కకు పెట్టి ఏకతాటి పైన ఇన్ని రోజులు అంటే కొద్దిగా ధైర్యం లేదు, అవుతుందో కాదో అని ఒకటి ఎప్పుడు ఉండని రాదు నేను సెక్యూరిటీ చేసుకుంటాను ఇంకోటి ఎప్పుడు ఇంకోటి పోయి 5,000 అడుకొచ్చుకొని దావా చేసుకుని ఇంకోడు సరే చిల్లరగాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు కాక చిల్లరగాళ్ళు ఉంటే కూడా ఉండొచ్చు కాక అట్లాంటి చిల్లరగాళ్ళతో పోకుండా గ్రామమే ముఖ్యమని చెప్పేసి భావించే వాళ్ళందరూ కూడా రేపు మనము మన భవిష్యత్తు సరే కొంతమంది అనుకుంటారు నీ అమ్మ వీళ్ళ భూమి పక్కబంటుంది వీడు బాగా పోతుండని. మేము హైదరాబాద్లో ఉంటాం, మాకు అవసరమే లేదు. కానీ కనీసం కొంత ఆలోచించే శక్తి ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. ఊరు అంటే మనది. ఎక్కడో లండన్లో ఉన్న వ్యక్తి ఇలా ఊరు కోసం వచ్చి ఇంత తాపత్రయపడుతుందంటే ఇదే ఊర్లో వండుకుంటా ఇదే ఊర్లో పెరుగుకుంటా అరే నీ అమ్మ పార్టీ ఇవాళ ఉంటుంది పోతుంది రేపు పోతుంది. సరే మొన్నటి దాకా ఒక పార్టీలో పనిచేసేవాడు మంత్రులు రేపు తెల్లారి వరకే పార్టీ మారుతారు. అసొంటోళ్ళకి లేనిది మన కోసం మనం మన జీవితాల కోసం మనం మన భక్తుల కోసం మనం మన ఊరి కోసం మనం కొట్లాడుకోవడం తప్పులేదు. దయచేసి ఎవరికైనా పార్టీ ఫీలింగ్ ఉన్నా ఏమున్నా పక్కన పెట్టి మన ఊరు కోసం మళ్ళీ ఏమైనా వాళ్ళు ప్రారంభం చేయాలనుకుంటే తిరగబడదాం, కలబడదాం, కొట్లాడదాం. కంపెనీలు మొత్తం కూడా నేలమట్టం అయ్యేంత వరకు కూడా కలిసి పోరాడదామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చేస్తూ వర్ధిల్లాలి కాటపల్లి ప్రజల ఐక్యత. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముగింపు పలికిన మంత్రి సుభాష్ గారికి ప్రత్యేకంగా కాటపల్లి గ్రామ యువత గ్రామ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
మొదట కంపెనీ ప్రారంభంలో కొంచెం అందరు రావాలంటే ఇబ్బంది పడ్డారు. ఎప్పుడైతే రగన్న గారు వచ్చిరో మన తొలి వెలుగు న్యూస్ ఛానల్ తీసుకొని మా ప్రాంతం పైన మా పక్క విలేజ్ ఈ ప్రాంతమే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ ప్రజల సమస్యలు వచ్చినా ప్రజలకు ఇబ్బందులైనా తన గొంతుకై వినిపిస్తున్న తొలి వెలుగు రగన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నాయకుడు, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన మన అన్న పృథ్వీరాజ్ యాదవ్ గారు కూడా ఏ సమస్య వచ్చినా ఏ పార్టీడైనా కానీ ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే వచ్చి ముందు వరుసలో ఉండి కేసులైనా ఎంత పెద్ద రాజకీయ నాయకులైనా మంత్రులైనా డబ్బులు ఉన్నోడైనా ఎవరినైనా ఎదురించే గొప్ప వ్యక్తి. అలాంటి వారిని మనం కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి. అదేవిధంగా పెద్ద మనిషి ఈ శ్రీరాములు గారు మాజీ ఎమ్మెల్యే గారు మన పక్క విలేజే మన పక్క కదిరేనిగూడెం గ్రామస్తుడైనటువంటి అనేక ప్రజా ఉద్యమాలపైన మాట్లాడుతూ తన గొంతుక వినిపిస్తున్న పాశం యాదగిరి గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఊర్లో వచ్చినటువంటి విషవాయువులను వెదజల్లే ఈ విషపూరితమైన కంపెనీ మా ఊరి పొరిమల నుండి తరిమి కొట్టనీకి మాలో గొంతుకై మాతో అడుగులో అడుగై నడిచినటువంటి కాటపల్లి గ్రామ యువత ప్రజలకు అందరికీ కూడా మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు రగన్న పృథ్వీ అన్న మన ఊరికి వచ్చిండు కాబట్టి మనం కూడా మన ఊర్లో వాళ్ళకు ఒక ఈ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో డబ్బులు తీసుకోకుండా నీతిగా నిజాయితీగా గ్రామానికి ఎవరైతే సేవ చేయాలనుకుంటారో అటువంటి వాళ్ళని ఎన్నికలలో నిలబెట్టుకొని గెలిపించుకుందాం. ఊరు అనేది మన భవిష్యత్తు. ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉండొచ్చు కానీ 6 నెలలకో 3 నెలలకో వచ్చి ఊర్లు ఉంటాం. ఆ ఊరు ఆగమైపోతుందంటే అందరికీ ఇబ్బందే ఉంటుంది. కన్నతల్లి లాంటి ఊరిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. వచ్చే ఎన్నికలలో మన ఊరు నుండి సరే అన్నటోళ్ళు అంటారు ఈయన సర్పంచ్ నిలబడాలంటే 50 లక్షలు పెడతాడా 20 లక్షలు పెడతాడా, వార్డ్ మెంబర్ అంటే 1,00,000 పెడతాడా 50,000 పెడతాడా అని ఒక్కసారి ఆలోచించుకోండి. నేనే ఉన్నా, నా దగ్గర ఉన్నాయి పైసలు, వచ్చి పెడతా 50 లక్షలు. మరి 50 లక్షలు ఎక్కడి నుండి సంపాదించాలి? నేను ఊరి మీద సంపాదించాలా, ఎక్కడికి సంపాదించాలి? ఊరి మీదే సంపాదించాలి. ఈ 1000కి 2000 తీసుకొని ఓట్లు వేస్తే లాస్ట్కి ఏం జరుగుతుంది? ఆ పెట్టిన పెట్టుబడి అంతా ఆ ఊరి మీద ఎన్ని పైసలు పెడతామో అవన్నీ మళ్ళీ ఊరి మీదే సంపాదించాలి. మనం ఏమంటాం, అరే ఈడు పైసలు ఇయ్యాడు, ఈడేడ గెలుస్తాడు, ఈడు బక్క ఉన్నాడు, ఈడు బుడ్డ ఉన్నాడు, వీనికి తెలివి ఉన్నదా, వాడు పెద్ద ఉన్నాడు, వాని దగ్గర 20 ఎకరాల భూమి ఉంది. ఈ భూమికి అవసరం లేదురా నాయన. సుభాష్ గారు మనకు చూపించిండు. ఎంతోమంది అడ్డుపడ్డా ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు వాళ్ళు సహకరించకపోయినా సమస్యని మన దగ్గర శక్తి ఉంటే ఏ విధంగా మనం దాన్ని ముందుకు తీసుకుపోయి దానికి ప్రాబ్లంకి సమస్యకు పరిష్కారం ఏందని మన సుభాష్ గారు మనకు చూపించిండు. మేము కూడా నిజంగా సుభాష్ గారిని చూసి చాలా గర్వపడుతున్నా. ఎందుకంటే ఆ సమస్య ఏంది దానిపైన పూర్తి అవగాహన. ఒక 2 నెలలు మన గ్రామస్తుడు మన గ్రామం కోసం మన ప్రాంతం ఆగమైపోతుందనే ఉద్దేశంతో వచ్చి ఒక చక్కని పరిష్కారాన్ని దాదాపుగా తీసుకొచ్చిండు. ఇక నుండి కూడా మనం మళ్ళా ఒక కంపెనీ అయితే శాశ్వతంగా మూసివేయబడ్డది, ఇంకోటి దాని తయారీకి తాత్కాలికంగా వాళ్ళు వాయిదా వేసిరు. వాళ్ళు కోర్టుకు వెళ్ళినా ఎటువంటి భవిష్యత్తులో మనకు ఇబ్బందులు మళ్ళీ వాళ్ళు వచ్చినా మనం అందరం ఐక్యంగా ఉందాం. రాజకీయ పార్టీలు ఎవరి జెండా అంది, ఎవరింటికి ఎవరి పార్టీ వంది, ఊరు మన అందరిది, మన ఊరు. అదొక్కసారి ఆలోచించండి. మా ఎమ్మెల్యే అన్నారు, ఏ ఎమ్మెల్యే లేదా, అందరికి ఎమ్మెల్యేలే. ఆలేరు ఎమ్మెల్యే ఎవరంటే నేను కూడా బూడిద భిక్షమే. ఇప్పుడు ఎవరు బిర్లాయిలేనా అని చెప్తా. ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి అని చెప్తా. పార్టీ కాదు, మా ఊరు సర్పంచ్ అయినా ఎమ్మెల్యే అయినా అందరికి ఒక్కరే. ఈ ప్రాంతం ఆగమైపోతున్నప్పుడు మన ఊరు కూడా మనం అందరం కూడా ఐక్యంగానే ఉండాలి. సరే మేము రాము ఇదంటే అందరికి ఇబ్బందే కదా. ఊరు ఆగమైనప్పుడు గాలి ఇప్పుడు ఏదైతే ఈ పొల్యూషన్ అయిందో టైర్ల కంపెనీ వల్ల వచ్చే గాలి అందరికి వచ్చేదే కదా, ఒక్క పార్టీ కాదు కదా. అందుకే నేను ఏమంటున్నా అంటే ముందు వచ్చినప్పుడు మళ్ళీ భవిష్యత్తులో ఏమన్నా సమస్యలు వచ్చినా కానీ అందరం కలిసికట్టుగా అందరం దాన్ని అడ్డుకుందాం. రానోళ్ళకు కూడా వాళ్ళు ఏం చిన్న మనసు చేసుకోవద్దు. అందరం మనం గ్రామస్తులే. చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండే పక్కనోళ్ళు పెద్ద లీడర్లు వద్దనో లేకపోతే పెద్ద లీడర్ వస్తలేడు మేము వస్తలేమని భయపడే వాళ్ళకు కూడా మీ మనసులో మీకు సంతోషం ఉంది. మీ అందరు కూడా మరోసారి
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముగింపు కూడా ప్రత్యేకించి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ మన రగన్న గారికి, పృథ్వీరాజ్ యాదవ్ అన్న గారికి, పాషం సార్కు, శ్రీరాములు గారికి, మాజీ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న మాజీ సర్పంచులకు కానీ అందరికీ గ్రామస్తులకు కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మళ్ళా ఈ 2 కంపెనీలు ఒకసారి వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడితే మనం అందరం ముక్త కంఠంతో ఖండించుకుందాం, కాపాడుకుందాం కాటపల్లి గ్రామాన్ని. కాపాడుకుందాం.